ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేద్దును. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, భారం మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండని ఆయన పిలుస్తున్నాడు. ఈరోజు ఏ భారంతో ఉన్నావో, కుటుంబ సమస్యలు అనేటువంటి భారంతో ఉన్నావో, అప్పుల బాధలు అనేటువంటి భారంతో ఉన్నావో, ఇల్లు కట్టాలని, పిల్లలను పోషించాలని, లేకపోతే నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని సతమైపోతున్నటువంటి భారముతో నువ్వు బాధపడుతున్నావేమో. ఇదిగో నా భర్త మారట్లేదు, నా కుమారుడు ఇహలోకమందు పడిపోతున్నాడు, ఏంటి నా పరిస్థితి, ఏంటి నా కుటుంబ పరిస్థితి అని భారముతో నువ్వు ఆలోచిస్తూ సతమతమైపోతున్నావో, ఏ భారంతో నువ్వు ఉన్నావో ఈ ఉదయకాలపు వేళలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. నీలో ఏ భారం ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా దేవుడు అంటున్నాడు, రా నా యొద్దకు రా, నీకు విశ్రాంతిని కలుగు చేద్దానని. కనుక ఈ ఉదయకాలపు వేళలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన యొద్దకు వస్తే మనకు విశ్రాంతి కలుగుతుంది. కనుక ఆయన యొద్దకు వెళ్దాం, ఆ విశ్రాంతిని మనము పొందుకుందాం. అట్టి కృపాధన్యత దేవుడు మనకును మన కుటుంబాలకును దయచేయునుగాక. ఆమేన్.